ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లాక్స్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ పైనాపిల్ జ్యూస్. చూసారా, పైనాపిల్ తొక్కంతా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇవాళైతే పైనాపిల్ జ్యూస్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. తింటే చాలా దురదగా ఉంటుంది, అది ఇది అంటారు. ఎక్కువ తినలేం పైనాపిల్. ఒక 2 ముక్కలు 3 ముక్కలు తింటాం. అదే జ్యూస్ అనుకోండి, హాఫ్ పైనాపిల్ వెళ్ళింది. నేను తక్కువగా 100 రూపీస్ అంట పైనాపిల్ జ్యూస్. తాగాలి అంటే 100 రూపీస్. పైనాపిల్ 100 రూపీస్. ముక్కల్లో కూల్ వాటర్ హాఫ్ పోసుకుందాం. దీంట్లో పాలు పోసుకోకూడదు. నేనైతే చక్కెర వేసుకోవట్లేదు. అదిగోండి, మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేస్తాను. ఇంక ఇది వడపట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొద్దిగా ఎక్కువసేపు వేసుకుంటే మళ్ళీ ఆ వడపట్టేసేసి అది తొక్కులు తీయడం అంత అవసరం లేదు. ఎందుకంటే మొత్తం ప్రోటీన్ వెళ్ళాలి కదా బాడీలోకి. చూసారా, పైనాపిల్ జ్యూస్ రెడీ. ఓకేనా, తాగేస్తాను. ఓకేనా. చాలా బాగుంది. పంచదార లేకుండా తాగుతున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కొద్దిగా పుల్లగా ఉంది, అయినా పర్వాలేదు. నీకు పంచదార వేసుకునే కాడికి జ్యూస్ ఎందుకండి. పంచదార, ఐసు అలా బయట తాగొద్దు, ఇలా చేసుకొని తాగండి. చాలా హెల్దీ. పైనాపిల్ జ్యూస్ చాలా మంచిది ఒంటికి. చాలా అంటే చాలా మంచిది. నేనైతే ఏ జ్యూస్లో కూడా వేసుకోను పంచదార, ఇలాగే తాగేస్తాను. తాగలేను అని మాత్రం అనుకోవద్దు. ఎవరైనా ట్రై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. నేనైతే ఇప్పుడు దీంతో ఎంజాయ్ చేస్తున్నా. చూసారా, వేస్ట్ కూడా ఏం లేదు. కొద్దిగా ఎక్కువసేపు మన మిక్సీ పట్టేస్తే వేస్ట్ కూడా రాదు. జ్యూస్ జార్లో వేసుకున్నాను. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. మా తోక యశ్విన్ లేడీ స్కూల్కి వెళ్ళిపోయాడు, అందుకని నేను ఒకదాన్ని తాగేశాను. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.